శ్రీ గురుభ్యో నమః. శ్రీరామాయ నమః. ఏ పని మొదలుపెట్టినా మాకు అపజయం కలుగుతుంది, మేము ఎలా జీవితంలో జీవించాలి అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ప్రారంభించాం కానీ ఏ పని సక్సెస్ అవ్వటం లేదు, జయం మాకు కనబడటం లేదు అని బాధపడేవాళ్ళు సమాజంలో ఎందరో ఉన్నారు. వారందరూ బాధపడవలసిన అవసరంలా మనకి నీతి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు ఎన్నో చెప్పాయి. నీ జీవన విధానాన్ని ఎలా సాగించాలో సలహాలు చెప్పినవే నీతి శాస్త్రాలు. మనం ఎక్కడైనా ఒక కంపెనీలో ఉద్యోగానికి చేరినప్పుడు కంపెనీ రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ రూల్స్ అన్నీ నీకు అర్థమయ్యి నీవు కంపెనీకి, కంపెనీ నీకు రెండు కూడా కనెక్ట్ అవ్వటానికి రెండు వైపులా నుంచి, నీ వైపు నుంచి కంపెనీకి, కంపెనీ నుండి నీకు నీ యొక్క ఉద్యోగ ధర్మం అలాగే కంపెనీ యొక్క రూల్స్ నీకు అర్థం అవ్వటానికి, నీవు ఉద్యోగానికి అలవాటు పడటానికి సుమారుగా 6 నెలల పాటు పట్టవచ్చు. సమాజంలో ఈ 6 నెలల పాటు ఉద్యోగంలో ఎక్కడా కూడా నీవు భయపడకుండా ధైర్యంగా ఒక డెడికేషన్తో గనక నీవు ఉద్యోగ ధర్మాన్ని నీవు పాటిస్తే నీకు ఇదే ఉద్యోగం దీర్ఘాయుష్తో కూడినటువంటి మంచి సంపద ఇస్తుంది. అలా కాకుండా 6 నెలలకే గనక నీవు ఉద్యోగం నుండి బయటికి వచ్చి నేను చేయలేకపోతున్నా అని గనక ఆపితే ఉద్యోగంలో నీవు కొనసాగించలేవు. ఏ ఉద్యోగంలోనూ నువ్వు కొనసాగించక బాధపడుతూ ఉంటావు. అదేవిధంగా కొంతమంది వ్యాపారాలు పెడతారు, పెట్టి 1 నెల చూస్తారు, బాగానే లాభాలు వచ్చినాయంటే సంతోషపడతారు. లాభాలు 1 నెల తర్వాత తగ్గిపోతే ఇక తీసేస్తారు. అలా చేయటం మంచిది కాదు. నీవు అనుకొని నీకు తెలిసినటువంటి వృత్తిలో ఒక వ్యాపారం నువ్వు పెట్టినప్పుడు ఆ వ్యాపారాన్ని చాలా కాలం నడిపించాలి. ముందు సమాజంలో ఫలానా వ్యక్తి ఈ వ్యాపారం పెట్టాడు అనేటటువంటి విషయం తెలియటానికి కూడా సుమారుగా 6 నెలలు, సంవత్సరం పట్టవచ్చు. అప్పటి వరకు నీవు ఆ వ్యాపారాన్ని భరించాలి, పోషించాలి. అలా కాకుండా 1 నెల చూసి బాగా ఆర్థికంగా లాభాలు వస్తే వ్యాపారం ఉంచుకొని, వ్యాపారంలో ఆర్థికంగా లాభాలు రాకపోతే నెల తర్వాత తీసేసేస్తే నీవు వ్యాపారానికి అర్హుడవు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొంతమంది నేను ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నానండి, కానీ విఘ్నాలు వస్తాయి అని నేను భయపడుతున్నాను అని అంటూ ఉంటారు. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై అని ఏనుగు లక్ష్మణ కవి అనేటటువంటి మహానుభావుడు చెప్తారు. ఏ పని మొదలు పెట్టట కొంతమంది, ఎందుకు? వారికి భయం. అమ్మో ఇది చేస్తే ఈ కష్టం వస్తుందేమో, అది చేస్తే ఆ కష్టం వస్తుందేమో, మొదలు పెడితే డబ్బంతా పోతుందేమో, అమ్మో చెడ్డ పేరు వస్తుందేమో అని వాళ్ళు రకరకాల బాధలతో భయం చేత ముందు భయాన్ని తెచ్చిపెట్టుకొని వాళ్ళు భయాన్నే అనుకుంటూ పనే మొదలుపెట్టారట. అసలు వ్యాపారమే మొదలుపెట్టారు. ఏ పనికి వాళ్ళు ఉపక్రమించరు. ఒకరికి సహాయానికి పోవటానికి కూడా ఉపక్రమించరు. ఎందుకంటే పోతే అక్కడ ఏమి చెడ్డ పేరు మనకు వస్తుందో అని అక్కడికి పోరు. సరే జీవించడానికి వ్యాపారమో ఉద్యోగమో చేద్దామా అనుకుందామా అంటే పని చేస్తే కష్టాలు నష్టాలు వస్తాయని పని మొదలుపెట్టరు. వీళ్ళని సమాజంలో నీచమానవులు అని ఆయన చెప్పటం జరిగింది. వాళ్ళని తప్పనిసరిగా మనం ఆ పేర్లతో పిలవచ్చు. ఎందుకంటే ఏ పనికి ఉపయోగపడరో వాళ్ళు ఏ పని చేయలేరు కూడా. అలాగే ఆరంభించి పరిత్యజించురు. ఇంకో 100 మంది ఉన్నారు. మొదలు పెడతారు, వదిలేస్తారు. అలా వదిలేసినందువల్ల మొదలుపెట్టినటువంటి పని పోతుంది, దాని తాలూకైన ఖర్చు నష్టపోతాం. ఏ పని చేస్తున్నామా అంటే చెప్పుకోవటానికి ఏ వృత్తి, ఏ ఉద్యోగము, ఏ వ్యాపారము ఉండదు, డబ్బులన్నీ నష్టపోతాం. ఇది మధ్యమ జాతి, మధ్యముడయ్యా, వీడు ఇటు పనికిరాడు అటు పనికిరాడు అని ఆ ఏనుగు లక్ష్మణ కవి మహానుభావుడు చెప్తున్నాడు. అలాగే ధీరుల్ విఘ్న నిహన్యమానలగుచు, ఇక 3వ వాళ్ళు ఉన్నారు. ధీరుడు అంటాడు అతన్ని. అంటే విఘ్నాలు కలుగుతాయి అని అతను ఎప్పుడు అనుకోట. విఘ్నాలు కాదు, నాకు కావాల్సింది నాకు జయం కావాలి అని మొదలు పెడతాడట. మొదలుపెట్టి
అతను ప్రతిరోజు ఉత్సాహం తెచ్చుకుంటాడట. నేను ఈ పని ఈరోజు చేస్తా, ఈరోజు ఈ పని నేను చేస్తా, ఈరోజు ఈ వ్యక్తులను కలుస్తా, ఈరోజు కొత్త పనిగా నేను ఆలోచించి చేస్తా, నిన్న చేసిన పనినే కొత్త విధానంతో ఆలోచిస్తానని తనను మెచ్యూరిటీ ప్రతిరోజు తనను తానే తీర్చిదిద్దుకుంటాడట. తీర్చిదిద్దుకొని తాను చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అలా తనను తనే పెంచుకుంటాడట. అతను గొప్పవాడు అని చెబుతుంది. ప్రారబ్ధములు ఉజ్జగుంపరు సుమి ప్రజ్ఞానిధుల్ గావునన్. అంటే ప్రారబ్ధం ఇది మొదలు పెడితే కష్టం వస్తుంది అని మొదలు పెట్టకుండా వాళ్ళు ఉండరు. ఇట్లాంటి వ్యక్తులు మొదలు పెడదాం, అయిన కష్టం ఏదో వస్తుంది, అయిన నష్టం ఏదో వస్తుంది, వస్తే వస్తుంది, పోతే పోతుంది, కానీ ఈ పని చేయాల్సిందే తప్పనిసరిగా అని దృఢ సంకల్పంతో ఎవరైతే విశ్వాసంతో ప్రయత్నం చేస్తారో ఆ వ్యక్తిని జయం వరిస్తుంది, విజయం వరిస్తుంది, లక్ష్మి వరిస్తుంది, కీర్తి వరిస్తుంది. అంటే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. లక్ష్మి వరిస్తుందంటే ధనలక్ష్మి తన దగ్గరే ఎప్పుడు ఉంటుంది. అలాగే యశస్సు, ఎక్కడికి వెళ్ళినా గొప్పగా చెబుతారు, ఈ పని ఈ వ్యక్తి మొదలుపెట్టాడు, జయం పొందాడు అని ఆదర్శంగా కూడా తీసుకుంటారు ఈ వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ప్రారబ్ధములు ఉజ్జగింపరు సుమి. మా తాతయ్య ఆ పని చేసి నష్టపోయాడు అని, మా నాన్న ఈ పని చేశాడు నష్టపోయాడు అని ఇలాంటివి అనుకోకుండా, తను గతంలో వాళ్ళ కుటుంబంలో ఎంతోమంది నష్టపోయినా అపజయం పొందినా తను మాత్రం ఆ ఆలోచనను నూతనంగా ఆలోచన చేసి సమాజానికి తగ్గట్లుగా తాను చేయాల్సిన పని చేసి జయాన్ని పొందుతాడు. దీనిని గొప్పవాళ్ళుగా ప్రతిఘటించటం చెప్పటం జరిగింది. ఇలాంటి వ్యక్తిత్వాలు మనకు కావాలి. భయపడవద్దు. ఏ పని చేసినా నిందలు మనకు వద్దు. ఏ పని చేసినా నష్టము అనేటటువంటిది కలుగుతుంది అని అనుకోవద్దు. ఏ పని చేసినా అపకీర్తి వస్తుందని అనుకోవద్దు. ఇది నీ కీర్తి కోసమే అనుకొని నువ్వు ప్రయత్నించు. చివరి వరకు చెయ్యి, చివరి వరకు ఓపిక పట్టు. ఇలా గనక నువ్వు ఏ పనిలో అయితే ఉండగలుగుతావో ఆ పని నీకు మంచి పేరు ప్రతిష్ట తెచ్చిపెడుతుంది, డబ్బు ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది అని గమనించుకో. అలా గనక చేయలేని పక్షంలో నీచ మానవుడిగా సమాజంలో మిగిలిపోతావు. ఏ పనికి అర్హత లేని వాడిగా మిగిలిపోతావు. ఏదో ఒక పనిలో సాధన మనకు అవసరం, ప్రయత్నం అవసరం. జయం పొందే వరకు దాన్ని వదిలిపెట్టకుండా కృషి చేస్తూనే ఉండాలి. కృషితో పాటు కొత్త రీతిగా నీ ఆలోచన ఉండాలి. సమాజం ఎప్పటికప్పుడే వృద్ధి పొందుతూ ఉంటుంది. వృద్ధి పొందినప్పుడు నీ ఆలోచనలు కూడా వృద్ధి పొందాలి. అలా చేస్తే నీవు కూడా సమాజంతో పాటుగా వృద్ధి పొందుతావు. నీవు కూడా డబ్బు సంపాదించగలిగేవాడు అవుతావు. ఇది మనం బాగా గమనించుకోవాలి. ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలన్నీ కూడా మనల్ని వృద్ధి పొందించే విధంగా మంచి సలహాలు చెప్పాయి. వాటిల్లో ఏనుగు లక్ష్మణ కవి అనేటటువంటి మహానుభావుడు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ప్రారంభించరట నీచమానవులు ఏ పని కూడా, వాళ్ళని నీచమానవులుగా అనాల్సిందే. ఆరంభించి పరిత్యజించురు విఘ్నాయత్తులై మధ్యములు. కొంతమంది ఉంటారా సమాజంలో, మొదలు పెడతారు, పనిని మధ్యలో ఆపేస్తారు, పని పూర్తి చేయరు. వాళ్ళు ఇటు కాకుండా పోతారు, అటు కాకుండా పోతారు. వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ధీరుల్, ఇక మూడో వ్యక్తి గురించి చెప్తున్నాడు. ధీరుడట, వాడి పేరే. అంటే ధైర్యంగా చేసేటటువంటి వాడు, ధైర్యం కలిగిన వాడు. ధైర్యం లేదు, ధైర్యం తెచ్చుకుంటాడు. తెచ్చుకొని ధైర్యంగా మాట్లాడతాడు. బలం లేదు, బలంగా ఉన్నట్టుగా కనబడతాడు. పిరికితనం లోపల ఉంది, కానీ ధైర్యంగా ప్రకటీకరిస్తాడు. అలాంటి గుణాలు కలిగిన వాడిని ధీరుడు అన్నాడు. ధీరుల్ విఘ్న నిహన్యమానలగుచు వధృత్యున్నతోత్సాహులై. ఈ ధీరుడట తనకు జరిగినటువంటి ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాల గురించి మర్చిపోతాడట. ప్రారబ్ధం గురించి మర్చిపోతాడు. గత విషయం నాకు అవసరంలా, అపజయం గురించి నాకు పనిలే, నాకు వచ్చేటటువంటి జయం కావాలి, దానికి ఎంతవరకైనా నేను కృషి చేస్తా అని ప్రారబ్ధములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ గావులని. అట్లా చేసినటువంటి వాడే ప్రజ్ఞుడవుతాడు, ప్రాజ్ఞుడవుతాడు, గొప్పవాడవుతాడు, ధనవంతుడవుతాడు, సమాజానికి
గుర్తింపు తెచ్చేవాడవుతాడు, సమాజంలో గొప్పవాడుగా కీర్తింపబడతాడు. అలాంటి వ్యక్తుల్లో మనందరం చేరాలి. చదువుకునే విషయంలో ఇవే సూత్రాలు వస్తాయి, సంపాదించేటటువంటి విషయంలో ఇవే సూత్రాలు వస్తాయి. అలాగే ఏ సమస్య వచ్చినా సరే సమస్య పరిష్కరించుకునే సమయంలో కూడా ఇవే లక్షణాలు వస్తాయని గమనించుకొని నడవండి. మీకు చక్కటి జయం కలుగుతుంది. ఏ పనైనా సరే ప్రారంభించే సమయంలో విఘ్నాలు వస్తాయి, అపకీర్తి వస్తుంది, నష్టాలు వస్తాయి, కష్టపడాల్సి వస్తుందేమో మనం, ఇలాంటి మాటలు అనుకోవద్దు. ఇది ఒక విధం. మొదలుపెట్టి సగంలో ఆపొద్దు, ఇది రెండో విధం. ఈ రెండు పనులు చేయవద్దు. మొదలుపెట్టినటువంటి పని పూర్తిగా చేయాలి. మనకు తెలియకపోతే విషయాలు తెలుసుకొని ఆ యొక్క పనిని మనం పూర్తి చేయగలిగిన రోజు మనం గొప్పవారుగా సమాజంలో కీర్తింపబడతాం. దీన్ని గమనించుకొని నడవండి. జయం కలుగుతుంది. జై శ్రీరామ్.